తర్వాత బ్రహ్మ సరస్వతి గురించి మళ్ళీ చెప్తూ ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోయేది కదా, శ్రీకృష్ణుడు కర్మయోగంలో చెప్పాడు కోరికలను జయించడానికి ఇంద్రియాలను నిగ్రహించాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు, మరి బ్రహ్మ అలా ఎందుకు చేయలేదు అని చెప్పి అన్నాడు ఈయన. అక్కడ నేను చెప్పింది ఏంటి, వేదాలు ఆవిర్భవించాలి పరిపూర్ణ స్వరూపంతో, వేదాలు ఆ శరీరం నుంచి ఆవిర్భవించాలి అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ శరీరం పనికిరాదు. ఇంద్రియాలను నిగ్రహించవచ్చు, కోరికలను జయించవచ్చు, కానీ అక్కడ కారణం అది కాదు. వేదాలు ఆవిర్భవించాలంటే మరొక ఉత్తమమైన శరీరం కావాలి, కనుక వేరొక శరీరాన్ని ధరించాడు అని చెప్పాను. ఇకపోతే ఈ ఇంద్రియాలను నిగ్రహించడం, ఆ కోరికలను జయించడం అనే కాన్సెప్ట్ మరి బైబిల్లో కూడా ఉంది. ఒకటి రిలేటెడ్గా చెప్తాను నేను. యేసు బోధనలు, యేసు మహాజ్ఞాని గురువుగా కనపడతాడు బైబిల్లో అని చెప్పి మనం చెప్పారు కదా, ఆయన మహాజ్ఞానం అంటే నేను చెప్తాను ఇప్పుడు మీకు. మత్తయి సువార్త చూస్తే 18వ అధ్యాయం 8, 9 వాక్యాలు చూడండి. బైబిల్లో యేసు చెప్తున్నాడు, నీ చెయ్యి నిన్ను